ఇవాళ ఒక దొంగ ఓటుతో కావ్య గారు వారి యొక్క గౌరవాన్ని తగ్గించుకుంటూ జీడబ్ల్యూఎంసీలో వాళ్ళు వేసిన ఓటు. మీరు కంప్లైంట్ చేశారు కదా ఆల్రెడీ, ఇక్కడికి ఎందుకు వచ్చిన ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆమె ఏం హక్కుతో ఇక్కడికి వచ్చింది? దయాకర్ రావు గారిని ఎందుకు వెళ్ళగొడతారు? ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి దయాకర్ రావు ముందు వచ్చారు కాబట్టి మేము వచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దయాకర్ రావు గారు వచ్చారు, మమ్మల్ని పోలీసు వాళ్ళు ఒకటే బస్సు మీ కళ్ళ ముందు మీ మీడియా సాక్షిగా అందరినీ దింపేశారు. అభ్యర్థులని దయాకర్ రావు గారిని ఒకరిని ఒక బస్సు ఎలవ్ చేసిండు. ఈ 15 కార్లు వాడిని ఎలవ్ చేసి మా పిఏ గారు భాస్కర్ అనే పిఎం మీద భౌతికంగా దాడి చేసి పిచ్చి పిచ్చిగా డ్రామాలు చేస్తే మేము తట్టుకోలేక పోలీసు వాళ్ళు సెక్యూరిటీ మమ్మల్ని ఆపుతారు. వాళ్ళు కొడుతుంటే వాళ్ళని ఎందుకు ఆపరు? ఆల్రెడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఇక్కడ ప్రజలు తొర్రూరులో 9 మేము గెలిస్తే 7 వాళ్ళు గెలిస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఇక్కడ ఎలక్షన్ జరుగుతారు. వాళ్ళకు కూడా 2 ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారని చెప్తున్నారు కదా. అవును, 2 ఎక్స్-అఫిషియోలు నేను చెప్పేది అదే. కావ్య గారి ఓటు జీడబ్ల్యూఎంసీలో ఓటు అక్కడ ఆమె ఆల్రెడీ ఏం చేసింది? ఆమె అక్కడ ఓటు ఎన్రోల్ చేసుకుంది. అక్కడ ఎక్స్-అఫిషియో